జై వీరభద్రకు సార్ నమో నమ. ఒకప్పుడు ఎన్టీఆర్ హయాంలో 50 రూపాయల డబ్బులకి విలువ ఉండే, చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు 80 రూపాయలకు విలువ ఉండే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 ఇచ్చినా ఆ డబ్బు ఎట్లా పెంచుకుంటూ పోయినాము. చంద్రబాబు గారు 1000, 2000 పెంచుకుంటూ పోయినా. ఇప్పుడు జగన్ వచ్చి 3000 చేసినా, చంద్రబాబు 4000 చేసినా విలువ లేదు. ఇప్పుడు 7000 వచ్చింది. ఎవరైనా సుఖపడినారా ఒకసారి ఆలోచించండి. ఏ రూపంలో తీయాలో శివునికి తెలుసు. శివుడు ఏమంటాడు? కష్టపడుకుందే ఏ డబ్బు కడుపు కంటే అంటాడు. కష్టపడిన సొమ్మే ఏ విధంగా పోతుంటుంది, మనకి నష్టపడుతుంటాం. ఆరోగ్యాల విషయంలో ఎవరైనా డబ్బులు మోసం చేయడం రకరకాలుగా నష్టపోతుంటాం. సమస్యలు వచ్చి వాళ్ళ కష్టపడుకు సొమ్ము తీసుకుంటామంటే శివుడు ఎట్లా ఒప్పుకుంటాడన్న? శివుడు మనకు పంపించింది భూమి మీదకి కర్మ సిద్ధాంతాల ప్రకారం అన్ని కష్టపడి నీ కర్మ సిద్ధాంతం తెలుసుకుంటే అన్ని లయ తప్పుతున్నాం. ముఖ్యంగా ఈ రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కష్టాలు లేకుండా వైట్ షర్ట్లతో డబ్బులు సంపాదించుకుని నేర్చుకున్నారు కదా, ఏం సుఖం ఉండదు. ఇప్పటి నుంచి వీరభద్రుడు వచ్చినాడు కదా, అన్ని కర్మలేంగా మీరు అడ్డదిడ్డంగా సంపాదిస్తే ఆ డబ్బు ఏది నిలబడినాడు. మన ఆయన వీరభద్రుడు ఆక్రమించుకునే టైం ఆసనమైంది.